షిప్ డైరెక్టర్ గోపి ఆచార్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్కి వచ్చినందుకు. హే భగవాన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి. మా ప్రొడ్యూసర్ గారికి ఎంత క్లారిటీ అంటే ఆయన మాట్లాడేది తక్కువ అయినా సరే పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. ఈ హే భగవాన్ నరేషన్ మార్చ్ ఫస్ట్ వీక్లో చెప్తే ఏప్రిల్ 1కి ఆఫీస్ ఇచ్చి ప్రీ వర్క్ స్టార్ట్ చేయించారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇకపోతే సుహాస్తో నా జర్నీ కలర్ ఫోటో నుంచి ఉంది. లాస్ట్ 5 ఇయర్స్గా ఓన్లీ సుహాస్ మూవీస్కే వర్క్ చేస్తున్నాం. ఆన్సెట్స్లో మోర్ ఆఫ్ ఒక డైరెక్టర్ హీరో కంటే కూడా అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్గానే ఉంటుంది. అంటే వర్క్ చేయడం పెద్ద ప్రెషర్ అనేది ఏమి ఉండదు. డెబ్యూ ఫిలిం మేకర్కి ఫస్ట్ హీరో చాలా స్పెషల్. నాకు ఈ స్పెషల్ ఫీలింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సుహాస్. ఇంకపోతే నరేష్ సార్ గురించి యాక్చువల్లీ ఫాదర్ క్యారెక్టర్ మైండ్లోకి వచ్చింది వన్ అండ్ ఓన్లీ నరేష్ సారే. సో వాళ్ళ మేనేజర్ని పిలిచి సార్ ఇలాగ అనుకుంటున్నామంటే సారు చాలా బిజీ ఉన్నారండి, ఆల్మోస్ట్ 11 మూవీస్ చేస్తున్నారు, ట్రై చేద్దాం, ఒకవేళ కథ నచ్చితే ఓకే చెయ్యొచ్చు, అడ్జస్ట్ చేయొచ్చు డేట్స్ అని అన్నారు. సరే భయంగానే వెళ్తే కథ యూజువల్గా మా అయితే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ వింటారేమో అనుకున్నాను. టోటల్గా బ్రీఫ్గా మొత్తం చెప్పమని చెప్పారు. కథ వినగానే సార్కి నచ్చింది, ఓకే చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆన్ సెట్స్లో కూడా అంటే ఎంత కంఫర్ట్ అంటే ఇన్ని మూవీస్ చేశారు, ఇంతమంది డైరెక్టర్స్ దగ్గర పనిచేశారు, ఎలా ఉంటుందో ఏంటో అనే చిన్న నర్వస్ ఫీలింగ్ ఉండేది. అలా లేకుండా డే 1 నుంచే నీకు ఎలా కావాలి చెప్పమ్మా అలాగే చేద్దాం అని చెప్పి చాలా కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా గ్లిమ్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ హే భగవాన్ ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఎంటర్టైన్మెంటే కాదు, ఒక మంచి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది మూవీలో. రిమైనింగ్ క్రూ క్యాస్ట్ గురించి ఫర్దర్ ఈవెంట్స్లో మాట్లాడతాను. అప్పటి వరకు వీళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఏంటని మాత్రం అడగండి. థ్యాంక్ యూ సో మచ్. మీరేంటి ఈ మధ్యకాలంలో రీల్స్ ఎక్కువ చూసారేంటి? హే భగవాన్ ఏ క్యా హువా అని పెట్టేశారు, అది చూసి అని లేకపోతే ఏంటి అని? యాప్ట్ ఇది, ఈ టైటిల్ యాప్ట్ అనమాట. మీకు సినిమా చూసినాక అదే ఫీలింగ్ వస్తుంది. ఓకే. అండ్ ఈ పోస్టర్లో చూస్తే ఇటుపక్క మొత్తం ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మాకు, ఒక పక్క షూ, ఒక పక్క శారీ, ఇవన్నీ. సో ఏంటి దాని గురించి? కథకి సంబంధించిన ఎలిమెంట్స్ అయ్యి. ఓకే. సో ట్రైలర్ లాంచ్ వరకు ఆగమంటారు, ట్రైలర్ వచ్చేదాకా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా నవరస